హైవేస్ మన ఉత్తరప్రదేశ్లో జౌన్పూర్ జిల్లా కుచ్మజ్ అనే ఒక గ్రామం. సంగ్రూ రామ్ అని చెప్పేసి 70 సంవత్సరాల వ్యక్తి. అతని భార్య 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. వాళ్ళకి పిల్లలు లేరు. ఏదో 1 ఎకరం పొలం ఉంది, కొంత డబ్బు ఏదో ఉంది. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఒంటరిగా ఉండలేకపోతే నా వల్ల అవ్వట్లేదని. మన్ భారతి అని చెప్పేసి ఒక ఆడామె, ఆమె 3 పిల్లలు, 35 సంవత్సరాల వయసు. ఆమెను కలిశాడు. నా పేరు మీద నా ఆస్తి మొత్తం నీకు రాస్తా, నీ 3 బిడ్డలు నేనే చూసుకుంటా, ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా, మనం కలిసి కలిసి వేసుకుందాం అన్నారు. ఎవరు ఒప్పుకోబెట్టినప్పుడు చివరికి ఇక కోర్టు త్రూ ఆర్డర్స్ వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇంటికి వచ్చారు. మరి ఆ నైట్ మనోడు షుగరు బీపీ ట్యాబ్లెట్లు అన్నీ వేసుకున్నాడట. పళ్ళ సెట్ తీసి పక్కన క్లీన్ చేసి పెట్టుకున్నాడట. ఇంకేదో కబుర్లు చేయదో చెప్పాట. మేబీ ఆ తర్వాత ఫస్ట్ నైట్ అన్నట్టు మరి ఏమైనా చేయబోయాడు, లేదన్నప్పుడు ఆనందంలో పాపం యాంగ్జైటీలో హార్ట్ అటాక్ వచ్చిందా కానీ కింద పడిపోయాడు. భయం వేసి వాళ్ళని పిలిచేసింది. వేరే వాళ్ళు మొత్తం చూస్తే హాస్పిటల్కి వెళ్తే అప్పటికే చనిపోయాడని చెప్పేసి అన్న. ఇప్పుడు వాళ్ళ బంధువులు వచ్చేసి ఢిల్లీలో ఉంటారంట. అతని బంధువులు అతను వచ్చే వరకు ఉంచండి, ఈమె చంపిందా, ఇతనే చనిపోయాడా, సహజ మరణమా, హత్య తెలియాలి. ఎందుకంటే పెళ్ళైనటువంటి నైటు చనిపోవటం, ఈరోజు పగల పెళ్ళైంది, నైట్ చనిపోవటం ఏంటి అంటే అతను చనిపోతే మొత్తం కామస్తీమ పరమైంది. ఆల్రెడీ అదే కదా అతను కూడా చెప్పాడు. అంటే ముసలితో కాపురం చేయలేక ఎన్నో ఉంటాయి. ఇలా ఆమె తప్పు ఏమీ లేకపోయి ఉండొచ్చు ఇక్కడ, కానీ సమాజం అనేది మీకు తెలుసు కదా. అందుకే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, ఎస్పెషల్లీ సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు 1% క్రాస్ చెక్ చేసుకోండి. అతని వయసు ఎంత, అతని హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఆమె వయసు ఎంత, ఆమె పిల్లల సంగతి ఏంటి, ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె 2 కూడా మొత్తం ఎంకరేజ్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నాయంటేనే అడుగు ముందుకేయండి. అదర్వైజ్ నన్ను అడిగితే సెకండ్ మ్యారేజ్ ఏం లేకుండా ప్రశాంతంగా బతికండి సింగిల్గా. దట్టు ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే ఇంకా కష్టం. అంతకైతే బయట వృద్ధాశ్రమాలు ఉంటాయి, కొంచెం డబ్బులు ఎక్కువ పెడితే మంచి పెద్దవి ఉంటాయి. చక్కగా మీకు సెపరేట్ రూమ్ ఇస్తాడు, టీవీలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, గీజర్లు ఉంటాయి, బయట స్టాఫ్ ఉంటారు, టైం టు అన్నీ ఉంటాయి. అండ్ డబ్బు ఉన్న వాళ్ళే కాబట్టి సరదా కబుర్లు ఇప్పుడు బయట కూడా ఉండొచ్చు. అంటే అక్కడికి తిరుగుతూ అంటే ఏమంటే పేద మధ్యతరగతి బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు తగ్గట్టు వాళ్ళు బయట ఆశ్రమాలు కూడా ఉంటూనే ఉన్నాయి. ఒంటరిగా ఉంటాం అనుకుంటే అటువంటి మీరు జాయిన్ అయిపోవచ్చు. బట్ వయసులో పెళ్లి చేసుకొని అన్యాయంగా అవతల జీవితం నాశనం చేయకూడదు. మీకు ఏదైనా అయితే వాళ్ళ జీవితం పోయింది కాదు. ఇప్పుడు ఆ మన్ భారతి చంపిందా, ఇది సహజంగా మరణించినా సరే ఆమె మీద ఇప్పుడు నింద వేశారా కింద కామెంట్లో తెలియచేయండి.